ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ చీఫ్. పేరూరుపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీఎన్టీయూసీ కార్యాలయంలో ఉదయం జరిగిన మేడే వేడుకల్లో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు విచ్చేసి ప్రసంగించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ పంపిణీ చేసి ప్రజలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో నూతన ప్రణాళికలు రూపొందించేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి మేడే సందర్భంగా పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మేడే సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు, ఆర్టీసీ కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరికీ పేరు పేరున మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సోదరులందరికీ ఓ పండుగ. మే 1వ తారీఖున జరిగే మేడే రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మికుల సోదరుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతా ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈ రోజు కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు, అలాగే కార్మికులకి హాస్పిటల్ వైద్యం సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. అలాగే గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల్ని మోసం చేశారు, ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పేసి కార్మికుల్ని మోసం చేశారు. అట్లాగే ఒక ఆర్టీసీనే కాదు, అన్ని కార్మిక సంఘాలని, కార్మికుల్ని మోసం చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. గతంలో కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాశారు, కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్లు తీసేశారు, కార్మికులకు ఉన్నటువంటి నిధులు దోచేశారు, పక్కదారి పెట్టించారు. ఎంత దారుణం అండి! కార్మిక సోదరులకి వాళ్ళ సంక్షేమ నిధికి ప్రభుత్వం నుండి ఇంకొంచెం అదనంగా ఇచ్చి సహాయం చేయాల్సింది పోయి ఉన్న నిధులు ఎత్తుకుపోయారు గత పాలకులు. ఇది చాలా బాధాకరమైన అంశం. అందుకోసమే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు ఆశించిన విధంగా ఇది కార్మిక సంక్షేమ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ఈ రోజు తీసుకొస్తున్నారు. మరి ఈ పథకాలన్నీ కూడా కార్మిక సోదరులకి అందుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా కార్మికులకి పెద్ద ఎత్తున అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే చంద్రబాబు గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే మా నాయకుడు నారా లోకేష్ గారి తరఫున, మా అందరి తరఫున కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీకు మేమందరం కొండంత అండగా ఉంటాం. కార్మిక సోదరులకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి మేము తోడుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాము. మరి ఈ రోజు పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నారు. ఒకే రోజు ప్రతి నెల 1వ తారీఖు దాదాపు మధ్యాహ్నం కల్లా దాదాపు 90% పంపిణీ పూర్తి చేస్తున్నారు. సాయంత్రం కల్లా 99% పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా 100% ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. దీన్ని, ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. 3000 పెన్షన్ 4000 చేసి ఒకేసారి 1000 రూపాయలు పెంచినటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, వాళ్ళు 3000 నుండి 6000కి పెంచారు చంద్రబాబు గారు. ఇది వాళ్ళందరూ కూడా ఒక సంతోషకరమైనటువంటి రోజు. ఎక్కడికి వెళ్ళినా సరే విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా అయ్యమ్మ ధన్యవాదాలు చెప్పండి చంద్రబాబు గారికి, మా 3000 పెన్షన్ 6000 ఇచ్చారని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు. ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ వార్డు వెళ్ళినా సరే వాళ్ళు చక్కటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నందుకు మరి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని పెన్షన్ లో అమలు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది మన అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి. ఈ రోజు అమరావతి నుండి అమరావతి రాజధాని ప్రారంభ కార్యక్రమాలకి సుమారుగా 50,000 కోట్ల రూపాయల పనులు, రాజధానిలో అనేక పనులు, బిల్డింగ్లు కట్టడం, అట్లాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్స్ వేయటం, డ్రైనేజీలు వేయటం, అలాగే అక్కడ అవసరమైన బ్రిడ్జిలు కట్టడం, అసెంబ్లీ నిర్మాణం, అసెంబ్లీ కొత్త భవనం నిర్మాణం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కూడా మరి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అమరావతి రాజధానిలో ఈరోజు మరి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. 2వ తారీఖు అంటే రేపు 2వ తారీఖున రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఆ ప్రధానమంత్రి గారు ఈ శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరవుతారు. దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రి గారు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయమని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందుకే అన్ని నియోజకవర్గాల నుండి, పల్నాడు జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం మీటింగ్ కి. ప్రధానమంత్రి గారి మీటింగ్ విజయవంతం చేయడానికి వేలాదిగా మరి తరలి వెళ్ళటం జరుగుతూ ఉంది. లక్షల మందితో ప్రధానమంత్రి మోడీ గారి మరి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ
ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ని రేపు జరిగే ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వినుకొండ మండలంలోని పార్వతీపురం గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే జెండాను ఎగరవేయడం జరిగింది. కార్యక్రమానికి మండల కార్యదర్శి ధూపాటి నాని అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి నేడు ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని కష్టజీవులు అందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే మన గ్రామంలో కూడా కార్మిక సోదరులందరూ మేడే కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు అభినందనలు తెలియజేశారు. కార్మికులకు మొత్తం మేడే అమరవీరుల స్ఫూర్తిగా ఐక్యంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి చేయకుండా కార్మికులను చీల్చడానికి మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడే అనేక ఘటనలు పాలక వర్గాలు కుట్ర చేస్తున్నాయని, కుట్రలన్నీ బద్దలు కొడుతూ కార్మిక రాజ్యాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కొనియాడారు. ఇంటింటి పింఛన్ల పంపిణీలో భాగంగా బొల్లపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ముందుగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే తనను నేరుగా సంప్రదించవచ్చునని, మీ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఏఐటియుసి వినుకొండ ఏరియా అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే పతాక ఆవిష్కరణలు వినుకొండ పట్టణంలోని కార్మిక వాడలలో, పరిశ్రమల కేంద్రాలలో ఘనంగా ఆవిష్కరించడం జరిగిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మేడేను పురస్కరించుకుని ముందుగా పట్నంలోని మున్సిపల్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఉన్న కార్మికులతో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ప్రతి ఒక్క కార్మికులకు ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క కార్మికులను ఆదుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏఐటిసి యూనియన్ పెద్ద ఎత్తున మేడే దినోత్సవాలు జరుపుతున్న సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదరావు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు డిసిసిబి చైర్మన్ మక్కెన గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నియోజకవర్గ కన్వీనర్ నాగసేన రాయల్ గారికి, అలాగే లాయర్ సైదరావు గారికి, కౌన్సిలర్ షకీలా గారికి, పివి సురేష్ గారికి, బాబు గారికి, అలాగే ఏఐటిసి నాయకులు ప్రెసిడెంట్ గారు విన్సెంట్ గారికి, అలాగే ఏఐటిసి నాయకులు హరిబాబు గారికి, రాజా గారికి, సాంబశివరావు గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా బోదాల శ్రీనివాసరావు గారికి, గుమ్మడి గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి కార్మిక సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేడే దినోత్సవం రోజు మీ అందరూ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మేడేలో కూడా అనేక సార్లు ఏఐటిసి యూనియన్తో కలిసి మేడే పంచుకునే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజా సమస్యల మీద, కార్మిక సోదరుల యొక్క సమస్యలు, ప్రధానంగా కార్మిక సోదరుల యొక్క సమస్యల మీద ఏఐటిసి గతంలో అనేక పోరాటాలు చేసింది, అనేక ఫలితాలు సాధించింది. కార్మికుల సమస్యలకి అండగా ఉంది ఏఐటిసి యూనియన్. ఈ సందర్భంగా ఏఐటిసి యూనియన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారి నాయకత్వంలో మీకు కార్మిక సమస్యల పరిష్కారానికి మేము కొన్నంత అండగా ఉంటామని ఈ సందర్భంగా కార్మిక సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వం ఆర్టీసీ సోదరులందరినీ మోసం చేసింది. ఏదో ప్రభుత్వంలో విలీనం చేసుకుంటానంటే శాలరీ డబుల్ అయిపోద్దేమో అనుకుంటే ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించుకోవడానికి చూశారు తప్ప, గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి, తక్కువ రేటుకి లీజుకి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప ఏ రోజు కూడా కార్మిక సోదరుల గురించి ఆలోచించలేదు గత ప్రభుత్వం. చాలా బాధాకరం. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను అణగదొక్కారు. కనీసం ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు, ప్రమోషన్లు ఇవ్వలేదు. అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్కి ప్రభుత్వంలో చేర్చుకున్నామనే ఆనందమే లేదు. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆర్టీసీ సోదరుల యొక్క న్యాయమైన కోరికలు, అలాగే ఇతర కార్మిక సోదరులకి, అన్ని వర్గాల కార్మిక సోదరులందరి
వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏఐటీసీ యూనియన్కి ఎప్పుడు కూడా కొండంత అండగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, అలాగే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా అవసరమైనప్పుడు కలవమని కూడా మీ అందరినీ స్వాగతిస్తున్నా. మీ అందరికీ కొండంత అండగా ఉండి మీ సమస్యల పరిష్కారానికి మేము తోడుంటామని కూడా మనవి చేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఏఐటీసీ నాయకులకు, ఎన్డీఏ నాయకులకు, సిపిఐ నాయకులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్న మారుతి గారి నాయకత్వంలో ఈ జిల్లా కమ్యూనిస్టు పార్టీ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అన్న మారుతి ప్రసాద్ గారికి, అదేవిధంగా మన ప్రభుత్వ చీఫ్ గౌరవ శాసనసభ్యులు జీవాంజనేయులు గారికి, మన షకీలా మేడం గారు, నాగసేన్ రాయల్ గారు, అదేవిధంగా సైదారావు గారు పాల్గొన్నటువంటి కార్మిక సోదరులందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే ఎంప్లాయీస్ యూనియన్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు, నేను ఇప్పుడు అక్కడ కూడా చెప్పడం, నేను చిన్నప్పటి నుంచి కూడా మేడే వచ్చిందంటే అటు కమ్యూనిస్ట్ సోదరులు ఇక్కడ ఎంప్లాయీస్ యూనియన్ వీరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రదర్శనలు చేయడంతో పాటు కార్మికుల సమస్యల కోసం పోరాడి సాధ్యం వరకు సాధించినటువంటి చరిత్ర వినుకొండ కమ్యూనిస్ట్ పార్టీకి, ఎంప్లాయీస్ యూనియన్ ఉందని సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా గతంలో అటు జీవి ఆంజనేయులు గారికి మాకు కూడా అన్ని రకాలుగా కూడా ఎన్నికలతో సహా వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు, డిసిసి చైర్మన్ మల్లికార్జునరావు గారికి, మన శాసనసభ్యులు చీఫ్ జీవి ఆంజనేయులు గారికి మరి స్వాగతం పలుకుతూ వారందరినీ కూడా మన వాళ్ళందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.